నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఈ బిల్డింగ్ చూస్తే ఒక రాజ్మహల్ మాదిరి కట్టిస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అని గత 2 ఏళ్ల నుంచి బిల్డింగ్ కడుతున్నా కానీ కనీసం మున్సిపాలిటీ కమిషనర్ కానీ మున్సిపల్ వీళ్ళు కానీ ఎవరే కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దానికి కనీసం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ ఏవైతే పార్టీ కార్యాలయాలు నిర్మించారని చెప్పి చెప్తున్నారో వచ్చి ఇప్పుడు మేల్కొని మున్సిపాలిటీ వాళ్ళు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ ఇది హెచ్ఎల్సికి సంబంధించిన భూమి. కనీసం ఏ చిన్న పర్మిషన్ కానీ తీసుకోలేదు. దాదాపు 6 క్వార్టర్లు ఇంత ముందు ఉండే క్వార్టర్లు కూల్చి, అలాగే ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద చెట్లన్నీ కూల్చేసి కబ్జా చేసి భూమిని పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది. పర్మిషన్ సింగిల్ పర్మిషన్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు అయితేమి అహుడా వాళ్ళు అయితేమి ఎవరు ఇవ్వలేదు. వీళ్ళు అప్లై చేసిన ఫైల్స్ అన్ని పెండింగ్ పక్కన పడేసి ఉన్నారు. అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యంగా ఈ బిల్డింగ్లు నిర్మించడం జరుగుతోంది. దీనికి రామ్కి సంస్థ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం. ఇది దాదాపు స్టేట్ లో 2000 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్లు అయితే ఏమి అక్రమంగా దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించడం అయితే దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు దీని విలువలు తేల్చారు. ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. కార్యాలయం అని ప్రజల సొమ్మును, ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించిన ప్రదేశానికి రావడం జరిగింది. ఇది ఒక అనంతపూర్లోనే కాదు, రాష్ట్రంలో 26 జిల్లాలలో 900 కోట్ల రూపాయలైన ప్రభుత్వ భూములను అన్యాయంగా ఆక్రమించుకొని ఏ పర్మిషన్లు లేకోకుండా బిల్డింగ్లు ప్యాలెస్ లాగా ఒక్కొక్క జిల్లాలో కట్టడం జరుగుతుందంటే ఇది ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం జరుగుతుందో ప్రజలారా మీరంతా గమనించాలి. ఒక చిన్న బిల్లు గాని ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలంటే 1వ తేదీకి లేవు. నువ్వు ప్రజల సొమ్ముతో ఈ విధంగా పార్టీ కార్యాలయాలను ఈ విధంగా నువ్వు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్రజలంతా నిన్ను చూస్తున్నారు. తూ అనే మాత్రమే 11 సీట్లతోనే నీకు పరిమితం చేశారు.